నుంచి 7 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుదాం. అప్పుల్లో కొరింథీలో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగుగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, మరి పౌలు యొక్క 3వ పర్యటన ఇది. సువార్త పర్యటన, మిషనరీ జర్నీ. ఓకే, సో దీంట్లో మనం చూసినట్లయితే మరి అపోలో పైన మనం ధ్యానించి ఉన్నాం పోయిన వారము అపోలో గురించి. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన సంగతి, అంటే ఎక్కడ ఎఫెసులో జరిగిన సంగతి ఏంటంటే, పై ప్రదేశంలో సంచరిస్తే మరలా కిందకు వస్తూ ఉన్నాడు పౌలు. వచ్చినప్పుడు అక్కడ ఎఫెసులో కొంతమంది శిష్యులను కూడుకుని ఉన్నప్పుడు వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని ప్రశ్న అడుగుతున్నాడు? మొదటి వచనంలోనే 2వ భాగం చూసినట్లయితే, ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే వీళ్ళు కూడా విశ్వాసులే, వీళ్ళు కూడా దేవుని యొక్క శిష్యులే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళే. అయితే మరి పౌలుకి సడన్గా ఎందుకు మరి ఆ ప్రశ్న అడగాలను, మరి తనకి ఎఫెసు సంఘంలో మరి ఆ కొంతమంది శిష్యులను చూసి అడగాలని తనకు అనిపించి, మరి మేబీ ఆత్మలో ప్రేరణ కావచ్చు. అందుకని అపోస్తల కార్యాలను పరిశుద్ధాత్మ కార్యాలని కూడా అంటాం మనం. సో ఆత్మలో ప్రేరణ కలిగి ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగుగా. సో ఇక్కడ ఆగి ఇదే ప్రశ్న మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. మరి మీరు విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అదే పౌలు మన మధ్యన అడిగితే ఏమని చెప్తాము మనం? పౌలు వచ్చాడు అనుకోండి, మన మధ్యకు వచ్చాడు. ఓకే, ఇదే ప్రశ్న మనం అడుగుతున్నాడు. ఎఫెసులో కాదు, క్రీస్తు సంఘానికి వచ్చాడు అనుకుందాం. హల్లెలూయా. ఓకే, వచ్చి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని అడుగుతున్నాడు మనల్ని. దానికి జవాబు ఏంది? వెరీ గుడ్, హల్లెలూయా. కానీ ఈ సమాధానం కొన్ని సంఘాల్లో లేదేమో అనుకుంటున్నాను నేను. వీళ్ళు ఏ విధంగా మరి ఆ సహోదరులు, ఆ శిష్యులు మరి ఏమని చెప్పారు చూడండి, ఆశ్చర్యజనకంగా ఉంది వాళ్ళు చెప్పింది. అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్తున్నాడు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అంటున్నాడు కదా. అంటే వాళ్ళని మనం తప్పుపడట్లేదు, కానీ ఇగ్నోరెన్స్ అంటే తెలియక వారు, అంటే వాళ్ళు విశ్వాసం ఉంది, వాళ్ళకి విశ్వాసం ఉంది. అందుకనే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నారు అన్నమాట. అంటే వారు విశ్వాసంతోనే, వాళ్ళు దేవుని యందు విశ్వాసంతోనే జీవిస్తున్నారు. కానీ వారు ఎంత అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే తెలియని తత్వం అనుకోవచ్చు,
ఆ దీనిలో వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము ఎరుగదని చెప్పారు. మరి ఈ రోజుల్లో మరి సంఘాలలో అసలుకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఎరగని పరిస్థితి కూడా ఉన్నది కదా చాలా సంఘాల్లో. సో అందుకని ఎందుకు మరి ఈరోజు మనం ఈ ధ్యానం ఎందుకంటే పౌలు మరి పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలు ప్రతి విశ్వాసి కూడా గుర్తెరిగి ఉండాలి అని ఆయన ఉద్దేశం. ప్రతి విశ్వాసి మీరు విశ్వసించినప్పుడు అని అంటున్నాడు. అందుకనే విశ్వసించినప్పుడు శిష్యులుగా అవుతున్నాం, దేవుని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. సో ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను గురించిన విషయాలు, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయాలు ప్రతి విశ్వాసి గుర్తెరిగి ఉండాలి. పరిశుద్ధాత్మ తనలో ఉన్నాడనే ఒక అవగాహన, ఆ స్పృహలో విశ్వాస జీవితాన్ని మనం జీవించాలని మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం గట్టిగా మనం ధ్యానించాలి. ఎందుకంటే చాలా మరి సంఘాలలో కూడా లేకపోతే ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలని మరి జ్ఞాపకం చేసుకోరు. లేకపోతే ఎప్పుడో అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయం అంటే వారికి జ్ఞాపకం వచ్చేది వారి యొక్క అవగాహన ఏమిటంటే అన్ని భాషలు మాట్లాడటమే కేవలం పరిశుద్ధాత్మ అని అనుకుంటారు. అన్ని భాషలు మాట్లాడటమే వారు పరిశుద్ధాత్మను పొందారను, లేకపోతే పరిశుద్ధాత్మను పొందిన వారందరూ కూడా తప్పనిసరిగా అన్ని భాషలు మాట్లాడాలను, లేకపోతే అన్ని భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ తనలో లేదను అనే ఇటువంటి పలు ఊహాగానాలలో ప్రస్తుత సంఘము, ప్రస్తుత విశ్వాసుల యొక్క సమూహములు ఉన్నవి కొన్ని. కానీ అన్ని భాషలు అనేది అది ఒక పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని పొందినప్పుడు అది ఒక ఎవిడెన్స్, దాన్ని ఏమంటారు, అది ఒక ప్రత్యక్షత అంతేగాని. కానీ ఇక్కడ మనం గమనించాల్సినప్పుడు ఏమంటున్నారంటే పౌలు తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారు దానికి, అంతేకాకుండా అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని రెండో ప్రశ్న అడుగుతున్నాడు. అయితే మీరు దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారని రెండో విషయం అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? వారు యోహాను బాప్తిస్మును బట్టి అని చెప్పి, అంటే వారు యోహాను చేత బాప్తిసం పొందినవారు. ఓకే, యోహాను బాప్తిసం బట్టి అంటే వాళ్ళు యోహాను బాప్తిసం బట్టి వాళ్ళు ఏమి అర్థం చేసుకున్నారంటే మరి అంటే పరిశుద్ధాత్మ గురించిన విషయాలు వారికి అర్థం కాలేదు అప్పుడు. సో ఇప్పుడు వివరిస్తున్నాడు పౌలు, అంటే అది వారికి తప్పుగా ఎంచకుండా ఇప్పుడు వారికి పౌలు ఏం వివరణ ఇస్తున్నాడంటే, అందుకు పౌలు ఏమంటున్నాడు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు, అవును మీరు యోహాను బాప్తిస్ము ద్వారానే బాప్తిస్ము పొందారు. అయితే దాని వివరణ ఇది అంటున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిస్ము యోహాను గారు యేసునందు తన వెనకవాను వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చను అని చెప్పింది. అంటే మీరు మారు మనస్సు పొంది, అంటే ఇకను నేను యేసుని వెంబడిస్తాను అనే ఒక నా వెనక వచ్చే, అంటే యోహాను వెనక వచ్చే యేసుని మీద విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తానని ఒక తీర్మానం ప్రకారముగా మీరు బాప్తిసం మారు మనస్సు నిమిత్తం బాప్తిసము పొందారు అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియాలి. ఎవరన్నా అడిగినప్పుడు కూడా మనకి డిఫరెన్స్ తెలియాలన్నమాట. యోహాను చాలా క్లియర్గా చెప్తున్నాడు అన్నమాట. యోహాను ఏమంటున్నాడు అక్కడ, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను, అంటే ఎవరు, యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను.
అక్కడే మరలా ఏం చెప్తున్నాడు, వివరణ చెప్తున్నాడు. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్పింది. అంటే నేను ఇచ్చిన బాప్తిసము కేవలము మారు మనస్సు నిమిత్తము. అయితే మీరు ఇంకోటి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. నా వెనక వచ్చి అంటే యేసు ఆయన చెప్పులు వారిని కూడా నేను ఇప్పడానికి అర్హుడు, ఆయన చెప్పులను మొయ్యటానికి కూడా నేను అర్హుడిని కాను అంటాడు. ఇంకొక సువార్తలో ఆయన చెప్పులు వారిని కూడా నేను ఇప్పటానికి అర్హుడిని కాను అని మనం చూస్తాం. సో మరి అటువంటి ఆయన అంటే యేసు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే మరి యోహాను బాప్తిస్ము తీసుకున్న వారు ఎదురు చూడాలి కూడా. ఏమని చెప్తున్నాడు అక్కడ ఆయన? యేసు గురించి ఎదురు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. అది యోహాను క్లియర్గా, యోహాను తన దగ్గరికి బాప్తిస్మం గురించి వచ్చి వారందరికి కూడా చక్కగా వివరంగా చెప్తున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 31, 33 వచనాలు కూడా మనం గమనించినట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. తను ఎందుకు దేని నిమిత్తము బాప్తిస్మం ఇస్తున్నాడో కూడా యోహాను అక్కడ కూడా క్లియర్గా చెప్తున్నాడు. 1వ అధ్యాయము 31వ వచనము 33వ వచనము. నేను ఆయనను ఎరుగునైతిని కానీ ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చు. అంటే యోహాను ఏమని రాస్తున్నాడంటే ఇప్పుడు వరకు నేను ఎరుగునైతిని కానీ ఏమంటున్నాడు? ఇంకోసారి చదువు ఆ వాక్యం. ఆయన అంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను. బాప్తిసం ఇచ్చుతూ వస్తుంది. ఇది నేను ఇచ్చు అంటే అక్కడ కూడా ఏమో స్థిరపరుస్తున్నాడు? ఎవరిని ప్రత్యక్షపరుస్తానికి? యేసుక్రీస్తుని ఇశ్రాయేలీయులలో ప్రత్యక్షపరుస్తానికి. అంటే మీరు నమ్మవలసిన రక్షకుడు, మీరు వెంబడించవలసిన యేసుక్రీస్తును ప్రత్యక్షపరుస్తానికి నీళ్లతో మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాను. 33వ వచనం అదే అధ్యాయం. నేను ఆయన ఎరుగునైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడు అని నాతో చెప్పి. అంటే దేవుడు యోహానుని పంపించాడు. నీ దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఎవని మీద అయితే పరిశుద్ధాత్మ నిలుచునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. అంటే యోహాను బాప్తిసము తీసుకునే వారందరూ కూడా యేసుక్రీస్తు గురించి ఎదురు చూడాలి అని, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలి అని, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మలో కూడా వారు బాప్తిసము పొందాలని వెరీ క్లియర్గా యోహాను అయితే తను ఇచ్చే బాప్తిసం గురించి చెప్తున్నాడు. కానీ వీరు యోహాన్ని వెంబడించిన ఈ శిష్యులు, యోహాను దగ్గర ఆ బాప్తిసం తీసుకున్న ఈ శిష్యులకి అది మర్చిపోయినట్లుగా గమనిస్తున్నారు. అలాగే అందుకనే పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నారు. సో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతూ మారు మనసు నిమిత్తం మీరు బాప్తిసం పొందారు అని చెప్పినప్పుడు వారు వెంటనే ఏమన్నారు? ఆ మాటలు విని ప్రభువైన అంటే వారికి అర్థం కాలేదు, వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందలేదు అని. అయితే అది వాస్తవమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ పరమునకు ఎత్తబడే సమయం వరకు కూడా మరి ఆ చివరి దశలో ఒక మాటలు మాట్లాడుతున్నారు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త చెప్పుడి. తర్వాత ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మ ఇవ్వడి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి క్లియర్గా చెప్తున్నారు బాప్తిస్ము ఏ విధంగా ఇవ్వాలి అనేది కదా. అందుకనే మనం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు బాప్తిస్మ పొందినప్పుడు కూడా మనం మీరు విన్నారు, మీరు గమనించుంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీకు బాప్తిస్మ ఇస్తున్నామంటారు. అంటే యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిస్మ ద్వారా ఆయనని రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారు దేనిలోనికి బాప్తిస్మ పొందారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మని త్రియేక దేవునిలోనికి బాప్తిస్మ పొందారు. సో ఇటువంటి అవగాహన బాప్తిస్మ పొందిన ప్రతి వారికి కూడా ఉండాలి. హల్లెలూయా. సో ఇటువంటి అవగాహన లేకుండా వారు కేవలము యోహాను చేత ఇవ్వబడిన బాప్తిస్మము గురించి మాత్రమే వారికి ఉన్నారు కాబట్టి, కానీ ఇక్కడ వెంటనే మరలా బాప్తిస్మ పొందారు. అంటే అక్కడ ఏం జరిగింది? రెండవసారి అంటే రీబ్యాప్టిజం అనేది జరిగింది. సో ఒక్కోసారి మనకి అంటారు, మేము ఆల్రెడీ బాప్తిస్మ తీసుకున్నాం, మేము మరలా బాప్తిస్మ తీసుకోవాల్సిన అవసరం లేదని. అంటే అవగాహన లేని బాప్తిస్మ తీసుకున్న వారు మరలా బాప్తిస్మ తీసుకున్నట్లో తప్పు లేదని బైబిల్ ఈ వాక్యం ద్వారా మనకి విశదపరుతుంది. ఆమేన్. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే మనల్ని ఎవరైనా ప్రశ్నించదో కూడా మనం ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుని మనం వారికి చెప్పాలి. హల్లెలూయా. సో ఇది మన జీవితాలలో మనం అయితే ఇప్పుడు మనం బాప్తిస్మ తీసుకున్న వాళ్ళందరం కూడా పరిశుద్ధాత్మలో కూడా మనం బాప్తిస్మ పొందామా? ఆ అవగాహన ఉండాలి. కానీ ఏం జరుగుతుంది? మనము త్రియేక దేవుని అంటే యేసయ్యని, తండ్రి అయిన దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలో త్రిత్వాన్ని మనం ఎప్పుడు కూడా స్పృహలో కలిగి ఉండాలి. కొంతమంది ఈ రోజుల్లో కొన్ని దీంట్లో ఒక తప్పుడు ప్రచారాలు ఏమొస్తున్నాయి అంటే ఓన్లీ జెహోవా విట్నెస్ అంటారు, ఓన్లీ యేసు అంటారు, ఓన్లీ పరిశుద్ధాత్మ అంటారు. సో వీటికి మనము దూరంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏమి విశ్వాసం అంటే మనం త్రియేక దేవుడిని అంటే త్రిత్వమైన దేవుణ్ణి మనము నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని మనం నమ్ముతున్నాం. సో అయితే మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇంకొక ప్రశ్న. ఇప్పుడు పౌలు కాదు కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడా? వెరీ గుడ్. సో ఈ స్థిరం ఎందుకు అడుగుతున్నానంటే డౌట్ అనేది మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నా అంటే మనము బాప్తిస్మ పొంది త్రియేక దేవుడులో అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దానిలో ఇన్క్లూడ్ అయి ఉన్నాడు కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే మీకు కావాలంటే మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మరలా ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాక్యాలను కనుక మనం చూసినట్లయితే 1వ కొరింథీ అంటే పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 16 అనుకుంటా 13 3:16 దానికంటే కూడా అది 3:16. సో 3:16తో పాటుగా దాంతో పాటుగా 6వ అధ్యాయమే 19-20 వచనాలు. 6వ అధ్యాయమే ఎస్ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. వెరీ క్లియర్. చాలా జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి, అక్కడున్న విశ్వాసులకి పౌలు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీ దేహము దేవుని వలన
మీకు అనుగ్రహింపబడింది. మన దేహం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుని వలన మనకి అనుగ్రహించబడింది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదరా అంటే ఏమంటున్నాడు? మీలో నున్న అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్సా కదా? మీలో నున్న అంటే ఆల్రెడీ ఉన్నాడా లేదా? మీలో నున్న పరిశుద్ధాలయమునకు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియులారా, ఇది ఈ స్పృహ మనకి 24 గంటలు ఇటువంటి స్పృహలో ఉండాలి. హల్లెలూయా. మనం జస్ట్ లైక్ దట్ ఇష్టం వచ్చినట్టుగా మన దేహములోని భాగముతో ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించటానికి కాదు. హల్లెలూయా. ఓకే, సో ఎప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటామంటే, ఇప్పుడు నా దేహము నాది కాదు. ఒకప్పుడు యేసుక్రీస్తులోనికి రాకముందు నా దేహం నాది అనుకునేవాళ్ళం. మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించేవాళ్ళం, ఇష్టం వచ్చిన చోటకి పోయేవాళ్ళం, ఇష్టం వచ్చినట్లుగా మనం గొడవలు లేకపోతే ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా ఈ దేహాన్ని పాడు చేసుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిస్మ ద్వారా ఆయనని రక్షకునిగా మన జీవితాల్లో అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు అనే స్పృహ ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ 3:16 కనుక చూసినట్లయితే, ఇప్పుడు ఆ 1 కొరింథీ 3:16 కనుక మనం చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. నెక్స్ట్ ఎవడైనను దేవుని ఆలయమును పాడును చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి స్పృహ లేకుండా, అంటే ఇక్కడ 3:16లో ఇక్కడ కలెక్టివ్గా సంఘం గురించి చెప్తున్నాడు, ఇండివిజువల్గా కూడా చెప్తున్నాడు యాక్చువల్గా. ఓకే, అంటే అక్కడ చేరిన సంఘ సహోదరులందరూ మీరు అంటున్నాడు. అంతే, వాళ్ళందరినీ కూడా మీరు దేవుని ఆలయముగా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా ఉన్నారు. మీలో అంటే మీ మధ్య అనేది పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా కూడా మరి దేవుని ఆలయమును అంటే మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నప్పుడు పర్సనల్గా మీరు పాడైపోతారు అని అక్కడ వాక్యము మరి సెలవిస్తుంది. ఓకే, సో అందుకని మరి అదే మన వ్యక్తిగతంగా కూడా మనం తీసుకున్నప్పుడు మన దేహాన్ని మనది కాదు, విలువ పెట్టి కొనబడినది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం విలువ అది? వాట్ ఈస్ దట్ వాల్యూ? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైన రక్తము చేత విలువ పెట్టి కొనబడినది. అటువంటి దేహాన్ని, దేహము అంటే అన్ని అవయవములు కూడిన ఒక భాగం. చేతులతో ఏం పని చేస్తున్నాము, కళ్ళతో ఏం పని చేస్తున్నాము, నోటితో ఏం మాట్లాడుతున్నాము, కాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నాము అనేది అన్ని దేనితో ఏ కార్యమైన దేవునికి విరోధంగా చేసినప్పటికి కూడా మనం ఎవరిని అపవిత్రపరుస్తున్నాము? దేవుని అపవిత్రపరుస్తున్నాం. ఎందుకంటే నీ దేహాన్ని నువ్వు నీ ఆత్మతో అపవిత్రపరుస్తున్నప్పుడు దేవుని ఆలయాన్ని, పరిశుద్ధాత్మని క్షోభ పెడుతున్నావు. హల్లెలూయా. ఇది హెచ్చరిస్తున్నాడు పౌలు. అల్టిమేట్గా ఏమైపోతావు? నువ్వు పాడైపోతావు అని అంటున్నాడు. అంటే పాడైపోవటం అంటే మనముగా ఈ యొక్క పరిశుద్ధాత్మ నాలో నివసిస్తూ ఉన్నాడు అనే స్పృహను కోల్పోయి ఇష్టానుసారముగా శరీర అవయవముల ద్వారా జరిగించే ప్రతి ఒక్క దేవునికి విరోధమైన కార్యము, ఫలితము ఇక్కడే అనుభవిస్తాం.
వెరీ క్లియర్. మీరు పాడైపోవటం అంటే అదే యాక్చువల్గా. అంటే మీ రక్షణ అనేది దేవుడు అక్కడ వెళ్తారు. కానీ పాడైపోయేది ఏంటంటే ఇక్కడున్న మీ శరీరం, అంటే మన శరీరం పాడైపోతుంది. అక్కడ మన రివార్డు కూడా కోల్పోతాం. ఈ భూమి మీద యేసుక్రీస్తుని మనం ధరించుకున్న తర్వాత, యేసుక్రీస్తు విలువైన రక్తము ద్వారా కొనబడిన తర్వాత కూడా ఆ స్పృహ లేకుండా కొంతమంది అంటారు కదా, నేను రక్షించబడ్డాను, డెఫినెట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మంచిది, అది వెళ్తావు. కానీ రక్షించబడిన తర్వాత మరి యేసుక్రీస్తు గుణాతిశయాలను మనం ప్రచురించే వారిగా ఉండాలి. మన దేహము ద్వారా ఆయనని మహిమపరిచేవారిగా ఉండాలి. అదే కదా అంటున్నాడు అక్కడ 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అంటున్నాడు అక్కడ. 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. సో ఇది ఎప్పుడు మనం మన దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తాము అంటే, ఈ నోటితో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉన్నప్పుడు, నోరు దేహంలో ఒక భాగముగా ఉన్నది కాబట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ చేతులతో దేవునికి ప్రియమైన కార్యాలు చేసినప్పుడు దేవుని మహిమపరచబడతాడు. ఈ కాళ్ళతో దేవుని కార్యాల కోసమై పరిగెత్తినప్పుడు దేవుని నామము మహిమపడుతుంది. కళ్ళతో ఒక పరిశుద్ధమైన కార్యాలను దృష్టిస్తున్నప్పుడు కళ్ళ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. సో ఇటువంటి ఈ స్పృహ మనము కలిగి ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అంటే చాలామంది క్రైస్తవులుగా ఎప్పుడు ఉంటారంటే, ఆదివారం ఆ 2-3 గంటల క్రైస్తవత్వంతో ఉంటారు. లేకపోతే మిగతా ఎప్పుడెప్పుడైతే సమాజంగా కూడుకుంటున్నామో ఆదివారం కాకుండా మిగతా ఆ సమయాలలో మాత్రమే ఆ డిసిప్లిన్ కానీ, ఆ పరిశుద్ధత కానీ, ఆ యొక్క కార్యాలు కానీ మనం చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలోనే ఉంటున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడంటే హలో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎల్లప్పుడూ మనలోనే ఉంటున్నాడు. అంటే నువ్వు చీకటిలో ఏం చేస్తున్నావు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. అందరూ సమాజంలో లేకుండా నువ్వు ఎక్కడో వేరే అన్యుల మధ్య ఉండి అక్కడ మాట్లాడే మాటలను కూడా చూస్తున్నాడు. అక్కడ వాళ్ళతో నువ్వు తానా అంటే తందాననే కార్యాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. అవునా? సో ఎక్కడ ఉన్నా కూడా నువ్వు క్రీస్తుని ధరించుకున్నప్పుడు నేను పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడ అయినా కూడా నేను క్రీస్తు యొక్క గుణాతిశయాలనే, క్రీస్తుని మహిమపరిచే విధంగానే నా ప్రవర్తన, నా మాటలు, నా చూపులు, నా చేతలు అన్నీ కూడా, నా నడక అన్నీ కూడా జాగ్రత్త పడి ఉండాలి అని చెప్పేసి మనం ఆ యొక్క స్పృహ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పృహ ఎప్పుడు కలిగి కూడా మనము ఉండాలి. సో మనం ఇప్పుడు అంటే ఆ పరిశుద్ధాత్మ గురించిన మీకు ఆ యొక్క ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఆ డ్రైనెస్ ఏర్పడుతుంది. అంటే ఒక్కొక్కసారి క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా తృప్తి లేని జీవితం, లేకపోతే ఏంది నా జీవితం ఈ విధంగా ఉన్నది అనే ఒక నిరుత్సాహమైన జీవితము కలిగి, ఎండిపోయిన జీవితం, ఒక డ్రైనెస్, వెరీ గుడ్, మంచి ట్రాన్స్లేషన్, ఎండిపోయిన ఆ స్థితిలో తృప్తి లేని జీవితం, నిరుత్సాహకార్యమైన జీవితము ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దానికి తావే ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఆ యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తున్నాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి ఎవరైనా. 37. ఆ పండుగలో
మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. 39 తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. అంటే ఆయన యందు విశ్వాసముంచు వారు పొందే ఆత్మ గురించి ఈ మాట చెప్పినట్లుగా. సో ఇప్పుడు మరి ఆయన యందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఎండిపోయిన జీవితము, నిరుత్సాహమైన జీవితము, లేకపోతే దాన్ని ఏమంటారు, నిస్పృహ అంటే దాన్ని ఇంకా నిరీక్షణ లేని జీవితం, అంతా ఏముందిలే ఇంకా దాన్ని ఏమంటారు, ఏదో తెలుగులో ఒక మాట అంటారు, నిరాశను విరక్తి అంటారు చూసారా, విరక్తి. ఇంకా ఏముంది, విరక్తి అంటే రక్తి లేని, అంటే జీవితం గురించి ఒక ఆశ ఉండదు, ఒక మంచి ఇది ఉండదు అసలుకి అనేది లేదు, విరక్తి చెందిన ఇది. కానీ మరి యేసుక్రీస్తుని విశ్వసించే వారికి ఆ పరిస్థితి రాకూడదు. అంటే వచ్చింది అంటే మనకి పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని స్పృహ లేని ఒక స్థితిలో ఉన్నామని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే దేవుని అడగాలి. ఇప్పుడు ఏమంటున్నా, నా దగ్గరికి ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునండి అంటున్నాడు. సో వెంటనే దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఎందుకు ఈ విధమైన నిరాసక్తి, ఎందుకు ఈ విధమైన ఎండిపోయిన తత్వము నాలో ప్రజ్వలిస్తుంది, నిస్పృహ, విరక్తికరమైన దీంట్లో స్థితిలో ఉన్నాను, నేను ఈ విధంగా ఉండటానికి వీల్లేదు, నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, మీ వాక్యం చెప్పినట్టుగా వాని యొక్క కడుపులో నుంచి ఏమవుతుందంట, నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో లేఖనములో చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అంటే నేను నా కడుపులో నుంచి జీవనదులు పారాలి. అంటే జీవనదులు పారినప్పుడు అంటే నీకు ఇంకా డ్రైనెస్కి అవకాశం ఉందా? అక్కడ లేదు. నిస్పృహ అవకాశం ఉందా? లేదు. నిరాసక్తికి అవకాశం ఉంది. ఏ విషయం గురించి ఆసక్తి ఉండదు. ఏదో తింటున్నాము, బతుకుతున్నాము, ఏదో జీవిస్తున్నాము అనేది ఉంటుంది. నో, అది కాదు క్రైస్తవుని యొక్క జీవితము. ఒక ఉజ్జీవకరమైన, ఒక దాహపూరితమైన, ఒక ఉత్సాహకరమైన, ఆసక్తికరమైన జీవితము గురించిన జీవము కలిగి ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచున్న వారి గురించిన ఆ విషయం అది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు, 10వ అధ్యాయం యోహాను సువార్త 10:10 ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు? దొంగతనమును హత్యను చేయుటకు వచ్చును, నేనైతే జీవమును, అది సమృద్ధి జీవం, నా గొర్రెలకు అంటాడు అక్కడ ఆయన కదా. సో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు నిశ్చయంగా బల్లగుద్ది చెప్తున్నాడు. నిశ్చయం అంటే ఇది నిశ్చయం, దాంట్లో ఇంకా సందేహానికి తావే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది దేనికి? ఆయనను ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో వారికి జీవము, జస్ట్ జీవము కాదు, సమృద్ధి అయిన జీవము. సమృద్ధి అయిన జీవం అంటే పొంగి పొరలే జీవము. అది ఆయన ఇవ్వటానికే వచ్చాడు. హల్లెలూయా. ఈ స్పృహ, ఇటువంటి వాక్యాలన్నీ కూడా మన జీవితంలో గట్టిగా మన హృదయంలో నాటుకొని పోవాలి. అర్థమైందా? జాన్ 10:10 యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చింది ఆయన యందు విశ్వాసముంచే నాకు సమృద్ధి అయిన జీవము,
సమృద్ధి అయిన జీవము గనక నువ్వు అనుభవిస్తున్నావు అంటే ఎండిపోయిన స్థితికి అవకాశము లేదు, నిరాసక్తికి అవకాశము లేదు, విరక్తికి అవకాశము లేదు. హల్లెలూయా. కానీ ఇవి కలిగి యేసుక్రీస్తు బిడ్డగా నువ్వు ఉన్నావు అంటే నీ యొక్క అవగాహనలో మార్పు రావాలి. హల్లెలూయా. నా అవగాహనలో నా ఆ స్పృహలో రావాలి. ఆ స్పృహ ఏంటి? నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సమృద్ధి జీవము ఉన్నది అని ఎప్పుడు అటువంటి ఆ స్పృహలో ఉన్నప్పుడు మనం ఆస్వాదిస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఫిజికల్గా ఇప్పుడు మనలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన విధంగా మనతో ఎల్లప్పుడూ ఉండుటకు, మనలో ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మన దగ్గరికి పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అనే స్పృహ కలిగి జీవించినట్లయితే మనము సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించగలము. హల్లెలూయా. ఏ విషయము కూడా మనల్ని కృంగదీయలేదు. ఆమేన్. హల్లెలూయా. సో అటువంటి ఆ పరిశుద్ధాత్మ గురించిన విషయాన్ని పౌలు అక్కడ ఆ ఎఫెస్లో ఉన్న వారికి జ్ఞాపకం చేస్తాం. సో మనము ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పృహ కలిగి ఆయన శక్తిని మనము అనుభవించే వారిగా ఉండాలి. దానికి ఎల్లవేళలా ప్రభువు మనకి కృప చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఆ విధమైన జీవితం జీవించుటకు దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.